దావీదు మహారాజు గారు ఆయన ప్రాణంతో ఈ రీతిగా తెలియచేస్తున్నారు. 103వ సంకీర్తన 2వ చరణం మనం చూసుకునేటప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి. సో ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, మరువకము అంటే జ్ఞాపకం చేసుకోవడం అనే అర్థం కదా. సో జీవిత ప్రయాణంలోని మనకి ఎంతోమంది ఎన్నెన్నో ఉపకారాలు చేసేటప్పుడు మరి ఎంతగానో మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వారికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి, వారి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఏంటి, అన్ని విధాలుగా ఇలాగా మనం చూసుకుంటూ ఉంటాం. లేదు అంటే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఏదో ఒక రీతిగా మన తాలూకా గ్రాటిట్యూడ్ని మనం వారికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు కూడాను ఇలాగా తెలియచేస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకం వెళ్ళేటప్పుడు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇది మీ కొరకైనా నా యొక్క శరీరం కాబట్టి దీన్ని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి అని తెలియచేస్తున్నారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ వచనము, అలాగనే పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము మనకి ఇలా చేస్తుంది. సో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకి ఏంటి విషయాలు జ్ఞాపకం వస్తాయి ఒకసారి మనం చూద్దామండి. చాలా ప్రముఖమైన పాత్రలు లేకపోతే ప్రముఖమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఆయన తొలగ త్యాగం మనకి గుర్తు వస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ఇలాగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనం మనం చూసినప్పుడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని తెలియచేస్తున్నారు. అవును, ఆయన జీవాహారంగా మనకి లోకంలోకి వచ్చి ఆయన తన యొక్క శరీరాన్ని మన కొరకే అర్పించడం వలన ఈ యొక్క దినాన్ని మనందరం కూడాను ఒక నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి గొప్ప భాగ్యము లేకపోతే ఒక గొప్ప స్థానము ఒక మార్గము ఏర్పాటు అయ్యింది. కాబట్టి ఆయన తాలూకా త్యాగము మనం దీని పట్ల గమనించగలుగుతూ ఉన్నాము, లేకపోతే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాల్లోని మనం అనేక మంది గురించి ప్రార్థన చేసేటప్పుడు ప్రముఖంగా ట్రాన్స్ఫర్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ ఎందుకుని అంటే వారు ఏ ప్రాంతంలో వారు పనిచేస్తున్నారో వాళ్ళు వెళ్ళి రావడానికి కానీ ఉండడానికి కానీ సరైన వెసులుబాటు లేకపోవడం వల్ల అడ్జస్ట్ అవ్వలేకపోవడం వలన మరి మాకు అనుకూలమైన స్థలంలోనే మేముండే స్థలంలోనే మా యొక్క నేటివ్ ప్లేస్లోనే మాకు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా నా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనుషులమైన మనం ఎలాగుండేటప్పుడు దేవుడు ఆయన పరలోకంలో ఉండి పరలోకంలోని ఆయన మన సింహాసనం మీద ఉంటే దేవదూతలందరూ కూడా నిత్యం ఆయనకి పరిశుద్ధులని స్తుతిగానాలు చేస్తూ ఉంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అంతా కూడాను బంగారు పట్టణాలు వీధులు అలాంటి ప్రదేశంలో ఉన్న దేవుడు సాక్షాత్తు దేవుడు మరి ఈ లోకంలోనికి సాధారణమైన మానవుడిగా రావడానికి సాధారణమైన మానవుడిగా జీవించడానికి మరి మనలాగా ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు బాధలు భరించడానికి ఆయన ఒప్పుకొని ఆయన తాలూకా శరీరాన్ని మన కొరకే సమర్పించడానికి చేస్తున్నారంటే ఎలాగా ఆయన త్యాగం మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఇలా చేస్తున్నాడు. రెండవది, ఎందుకు ఇంత త్యాగం ఆయన చేశానంటే మన పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ అండి. వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. పౌలు గారు రాస్తున్నారు కదా, రోమిలికి రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకునేటప్పుడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు అని రాస్తున్నాడు. ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ మన పాపమైనగానే మన కొరకు ఆయన చనిపోవడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకంటే ఆయన తనకు అపారమైన ప్రేమ, ఆ యొక్క అపారమైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క దినాన్ని. సో జీవిత ప్రయాణంలో మనకి ఎవరైనా ప్రేమించినప్పుడు ఆ యొక్క ప్రేమను ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఈ యొక్క దినాన్ని బిషప్ జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే వారు ప్రభునందు నిద్రించి ఈ రోజుకి 27 సంవత్సరాలు కంప్లీట్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి ఎంతో మరి ఆయన తనక ప్రేమ ఆప్యాయతలు, ఆయన తనక పరిచర్య, ఆయన తనక కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక మానవుడై ఉండి మరి దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ లోకంలోని ఆయన తన వంతు పాత్ర ఆయన వహించారు. బిషప్ జోసెఫ్ గారు ఒక 0తో స్టార్ట్ చేసి మరి ఇంచుమించు 350 సంఘాలు కట్టడానికి, మరి అనాథ శరణాలయం, ఇంకా బైబిల్ కాలేజ్, రకరకాలైన అన్ని కూడా ఆయన ఎంతో పరిచయం చేశారు. ఈ యొక్క దినాన్ని 27 సంవత్సరాలు ముగించినప్పటికీ కూడా ఈ రోజు కూడా వారు మనతో ఉన్నట్టు వారి తనక ప్రేమ మనకి చూపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మరి సాధారణమైన మానవుని మనం మర్చిపోలేనప్పుడు సాధారణమైన మానవుడు చేసిన ప్రతి ఒక్క మంచి పనులు నిత్యము మన యొక్క జ్ఞాపకంలో ఉండేటప్పుడు దేవాది దేవుడు మన వరకు చూపించిన కనపరుస్తున్న ప్రజెంట్ కూడా మనము ఆయన తనకు ప్రేమను రుచి చూస్తూ ఉన్నా కూడా దాన్ని మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి.
అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసుప్రభు వారిలోని అపారమైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మనకి ఏ క్వాలిఫికేషన్ లేనేటప్పుడు కూడా ఇంకా మన తాలూకా పాప జీవితము, శాపభరితమైన జీవితము అగాధములు ఉండేటప్పుడు కూడా ఆయన తాలూకా ప్రేమ చూపించి ఆ ప్రేమతోటి తన హక్కున తను మనల్ని చేర్చుకుని ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క బిడలుగా కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడారండి. కాబట్టి ఆయన మన పట్ల చూపించిన అపారమైన ప్రేమను మనం మర్చిపోకూడదు, నిత్యం కూడాను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది మనం చూసుకునేటప్పుడు ఆయన తాలూకా సంరక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవులు జన్మతః పాపంగాను లేకపోతే కర్మతః పాపులుగాను ఉండేటప్పుడు దేవుడు అలాగనే వీళ్ళు విడిచిపెట్టకుండా వీళ్ళు పాపులు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి విడిచిపెట్టకుండా మనల్ని వెదకి 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 ఆయన రక్షించడానికి వచ్చారండి. ఇలాగ రాస్తున్నాడు భక్తుడు. లోకరాస సువార్తలోని 10వ వచనం మనం చూసినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకంలోనికి దేవుడు వచ్చారు అని రాస్తున్నారు. చూడండి, ఈ లోకంలోని చాలా మంది మరి పాడైపోతూ ఉంటే మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు అయ్యో ఎందుకు ఇలా పాడైపోతున్నారు, అయ్యో వాళ్ళు బాగుంటే బాగుండేది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వారు కూడా మంచిగా ఉండాలి, లేకపోతే సెటిల్ అవ్వాలి, లేకపోతే ఆస్వాదించబడాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈ రీతిగా మనం కోరుకుంటూ ఉంటాం. మనుషులమైన మనం ఇలా ఉండేటప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ కదా వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. ఆయన గురించి కావాల్సిన వాక్లు ఇలాగ తెలియచేస్తున్నాయి. మత్తయి రాసిన సువార్తలోని 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు మరి పాపం నుండి రక్షించడానికి దేవుడు మానవుడికి లోకంలోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి మూడవది మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుని తాలూకా సంరక్షణ, దేవుని తాలూకా బాధ్యత మనం చూస్తూ ఉన్నాం. వెదకి రక్షించడానికి మనం దేవుడిని వెతుక్కుంటూ మనం వెళ్ళలేదు, ఆయన మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని ఆయన తన యొక్క రక్తం చేత కడిగి పాచుపరిచి పరిశుద్ధపరిచి ఆయన మనం రక్షించారు అని మనం చూస్తున్నాం. ఎందుకనంటే దేవునికి మానవునికి అడ్డుపడగా వచ్చే ఏ పాపమైన శాపమైన ఏలుబాటు చేయకుండా దేవుడు తన తాలూకా హక్కును మనం చేర్చుకోవాలి, వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, 4వది చాలా శ్రేష్టమైన అతి ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఆయన మనకి ఇచ్చిన ప్రాధాన్యత, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రాధాన్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మరి పౌలు గారు రాస్తున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మరి 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకునేటప్పుడు మనం దేవుని తలకి ఇంటి వారంగా ఉండడం కొరకు ఆయన మనకి గొప్ప ప్రాధాన్యత అనుగ్రహించారంట. కాబట్టి మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటున్న నేపథ్యంలోని దేవుడు పరలోకం నుంచి భూలోకంలోకి దిగివచ్చి ఆయన తనకు అపారమైన ప్రేమను సంరక్షణను కనుపరుస్తూ తన సిలువ రక్తం చేత మనం కడుక్కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వీళ్ళు నా బిడ్డలు అని అటువంటి తన యొక్క ఇంటి పేరును మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క దినాన్ని బిషప్ జోసెఫ్ గారి కోళ్ళగా నేను వారి తాలూకా పేరును బట్టి ఈ లోకంలోని లేకపోతే వారి తాలూకా కోళ్ళగా మరి వాళ్ళ తాలూకా లెగసీని క్యారీ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే వాళ్ళ తాలూకా లెగసీని మనం క్యారీ చేస్తే అదొక గ్రేట్ ప్రివిలేజ్గా భావించినప్పుడు దేవుని తాలూకా లెగసీ ఇంకెంత గొప్ప ప్రివిలేజ్ అంటే మనకి దేవుని తాలూకా మరి బాధ్యత, దేవుని తాలూకా ప్రేమ, దేవుని తాలూకా త్యాగంను మనం ఆ లెగసీని మనం క్యారీ చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తితోటి మరి మనుషులతోటి ఆగిపోయేది కాదు. బిషప్ జోసెఫ్ గారు ప్రభునందు నిద్రించి 28 సంవత్సరాలు అయింది, కానీ దేవుని తాలూకా పని ఎప్పుడు కూడాను ఆగిపోయేది కాదు. వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది, కోత ఎంత విస్తారం ఉంది, పనివారు ఎంతమందో కావాలి అని చెప్పేసి. కావున ఈ యొక్క దినాన్ని మనందరం కూడా దేవుని తాలూకా లెగసీని క్యారీ చేసే వారంగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నామండి, మరి వారు ఉండేటప్పుడు ఎంతగానో ప్రేమించారు. ఇప్పుడు కూడాను బిషప్ జోసెఫ్ గారిని, ఇంటి జోసెఫ్ గారిని మమ్మీ డాడీ అనడమే అలవాటండి. అదే అలాగే వారు కూడా ఒక లవింగ్ డాటర్గా నన్ను చూశారు ఇద్దరు కూడాను. సో ఇలాంటి మా జీవిత ప్రయాణంలోని ఒక్కనొక దినాన్ని దేవుడు పిలవగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాక్యం ఈ రీతికి తెలియచేస్తుంది. యోబు గ్రంథకర్త రాస్తున్నారు 21వ అధ్యాయం 21వ వచనం చూసుకునేటప్పుడు తాము పోయిన తర్వాత తమ ఇంటి వారి మీద తమ
వారికి చింత ఏంటి అని వాక్యం తెలియచేస్తుంది. ఈ యొక్క దినాన్ని మనం ఏం చేస్తున్నాము, ఎలాగున్నాము, ఏంటన్నది వారికి ఏమీ కూడాను తెలియదు. వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని, వారి లెగసీని క్యారీ చేస్తున్నామని వారికి తెలియదు. కానీ దేవుడు ఇప్పుడు నిరంతరం కూడాను జీవించబడి ఉన్నాడు. యేసయ్య ఇలాగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకునేటప్పుడు, వృద్ధుడనైతేనే కానీ సజీవుడిగా ఉన్నాను. ఎందుకనంటే యుగయుగములు యుగ సమాప్తి పర్యంతం కూడాను సదాకాలం మనకి తోడుగా ఉండడం కొరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు కూడాను మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని ఆవరిస్తూ నడిపిస్తూ మనకి ప్రేమిస్తూ మనకి గైడ్ చేస్తూ ముందుకు నడిపేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా దేవుడు చెప్తున్నారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని దేవుడు తెలియచేస్తున్నారు. అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్ముడు మనకు వచ్చి మనకు ఆదరణకర్తగా ఉంటూ మరి ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా అవసరమైన సంయోచితమైన గైడెన్స్ మనకు అనుగ్రహిస్తూ దేవుని తనకు సర్వసత్యంలోకి మనం నడవడానికి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండడానికి కృప అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన తాలూకా ధ్యానాంశం ఏంటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనకి సహాయం చేసినా, మనకు ఉపకారం చేసినా మనుషుల్ని మనం మర్చిపోకూడదు. అలాగనే మరి దేవుణ్ణి అంతకంత మర్చిపోకూడదు. దేవుని లెగసీని మనం క్యారీ చేయాలి. దేవుని యొక్క త్యాగంను, దేవుని తాలూకా ప్రేమను, దేవుని తాలూకా సంరక్షణ బాధ్యతను, దేవుడు మనకి ఇచ్చిన ప్రాధాన్యతను అనేక మందికి షేర్ చేసి వాళ్ళందరూ కూడా దాన్ని పొందుకునేలాగా మనం వాళ్ళని పురుకొల్పాలి, వాళ్ళని ప్రేరేపించాలి, వాళ్ళకి అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించాలి. ఈ యొక్క దినాన్ని ఈ వీడియో వీక్షిస్తున్న మీరు కూడాను మీ ప్రియులైన కుటుంబ సభ్యులను ఎవరైనా కోల్పోతే మాకెవరున్నారు, ఏంటి, ఎలాగ ఇక జీవితం ముందుకు కొనసాగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉన్నారేమో. దేవుడు ఈరోజు ఒక చక్కని వాగ్దానం మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టను, వారైనా మరుస్తారేమో, నేను మరువనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కాబట్టి మీ యొక్క జీవిత ప్రయాణంలోని మీ ప్రియులైన వారు మీకు ఉండేటప్పుడు వారు చూపించిన ప్రేమ ఆప్యాయతలు సంరక్షణ కంటే దేవుడు ఇంకా ఎక్కువగా చూపించి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో సకల ఆశీర్వాదం చేత మిమ్మల్ని ఆస్వాదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతారు.